మనలో చాలామంది బయటికి నార్మల్‌గా ఉంటారు. డైలీ ఆఫీస్‌కి వెళ్ళడం, లేదా కాలేజ్‌కి వెళ్ళడం, లేదా ఇంట్లో వాళ్ళతో సరదాగా మాట్లాడటం, ఇలా అన్నీ నార్మల్‌గానే చేస్తారు. కానీ లోపల ఒక సైలెన్స్ ఉంటుంది. ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. లైఫ్‌లో నేనెక్కడ ఉన్నాను? అసలు నేను కరెక్ట్ డైరెక్షన్‌లో ఉన్నానా? అందరూ ముందుకు వెళ్తున్నారు. నేను మాత్రమే ఎందుకు స్లోగా ఉన్నాను? ఇలా ఎన్నెన్నో క్వెషన్స్ మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఈ క్వెషన్స్ నైట్ టైమ్‌లోనే ఎక్కువొస్తాయి. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత సీలింగ్‌ని చూస్తూ మనం ఆలోచించే క్వెషన్స్ అన్నీ ఇవే. ఈ క్వెషన్స్ వస్తే చాలామంది భయపడతారు. నా లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని. కానీ నేను చెప్పాలనుకున్న ఫస్ట్ విషయం ఏంటంటే ఈ క్వెషన్స్ రావడం చాలా నార్మల్. ఇన్‌ఫాక్ట్ ఈ క్వెషన్స్ వస్తున్నాయంటే నువ్వు ఆలోచిస్తున్నావు అని అర్థం. లైఫ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నావు అని అర్థం. మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే ఆల్రెడీ లోపల చాలా క్వెషన్స్ ఉండుండవచ్చు. మేబీ కెరీర్‌లో క్లారిటీ లేకపోవడం, రిలేషన్‌లో కన్‌ఫ్యూజన్, లేదా లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని తెలియకపోవడం. ఇలా ఏదైనా రీజన్ కావచ్చు. వాటికి మెయిన్ రీజన్ సింప్లీ టైర్డ్ అయిపోవడం. ఫిజికల్‌గా కాదు, మెంటల్‌గా. చాలామంది ఈ టైర్డ్‌నెస్‌ని ఇగ్నోర్ చేస్తారు. స్మైల్‌తో లైఫ్‌ని నడిపేస్తారు. బయటికి అంతా ఓకే అని చెప్తారు. కానీ లోపల ఒకటే థాట్, ఇలా లైఫ్ అంతా గడిపేస్తానా అని. అందుకే ఈ వీడియో ఒక లెక్చర్ కాదు. ఈ వీడియో ఒక సొల్యూషన్ లిస్ట్ కూడా కాదు. ఈ వీడియో ఒక స్పేస్. మీరు ఒకసారి బ్రీత్ తీసుకోవడానికి అండ్ కన్ఫ్యూజన్ని యాక్సెప్ట్ చేయడానికి. ఈ మూమెంట్లో ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ ఫీలింగ్ వ్యాలిడే. మీరు వీక్ కాదు. మీరు ఫెయిల్యూర్ కూడా కాదు. అలా అని మీరు లేట్ కూడా కాదు. ఈ వీడియో మీరు ఫుల్గా చూడకపోయినా పర్లేదు. కానీ కొన్ని మినిట్స్ అయినా ఈ మాటలు వింటుంటే మీకు ఒక చిన్న రిలీఫ్ ఫీలింగ్ వస్తే చాలు. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ విత్ జై. ఈ రోజుల్లో చాలామంది ఏదో కోల్పోయిన ఫీలింగ్తో ఉంటున్నారు. దాని వెనుకున్న పాసిబుల్ రీజన్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. వై ఫీలింగ్ లాస్ట్ ఈజ్ నార్మల్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ జనరేషన్లో చాలామంది ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవడం నార్మల్ అయిపోయింది. ఇది మీ ప్రాబ్లం మాత్రమే కాదు. ఇది మీ వీక్నెస్ కూడా కాదు. ఇది మనం ఉంటున్న టైం ప్రాబ్లం. మనం రోజు ఫోన్ ఓపెన్ చేస్తాం. ఇన్స్టా ఆర్ యూట్యూబ్లో డైలీ మనం రీల్స్ అండ్ పోస్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఒక అతను జాబ్ క్రాక్ చేశాడని, ఇంకో అతను ఫారెన్ వెళ్ళాడని, మరో అతను బిజినెస్ స్టార్ట్ చేశాడని ఏవేవో పోస్టులు చూస్తాం. మనం ఇలాంటివి చూస్తే ఒకటే థాట్, అందరి లైఫ్ సెట్ అయిపోయింది, నా తప్ప అని. కానీ ఇది నిజం కాదు. మనం చూసేది హైలైట్ రీల్ మాత్రమే. దాని వెనక బిహైండ్ సీన్స్ మనకి ఎవరికీ తెలియదు. ఎవరు వాళ్ళ లేట్ నైట్స్ గురించి, సెల్ఫ్ డౌట్ గురించి, లేదా ఫియర్ గురించి బయటికి చెప్పరు. అవి ఇన్స్టా ఆర్ యూట్యూబ్ రీల్స్లో పెట్టరు. అందుకే మనకి లైఫ్ ఒక రేస్ లాగా అనిపిస్తుంది. ఈ రేస్లో ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరి టైం లైన్ ఒకటే అనుకోవడం. ఒకరికి 22 ఏజ్లో సక్సెస్ వస్తే ఇంకో అతనికి 28 ఇయర్స్లో వస్తుంది. ఇలా ఒక్కరికి ఒక్కో టైంలో సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఒక ట్రీ ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని ట్రీస్ ఫాస్ట్గా పెరిగితే కొన్ని స్లోగా పెరుగుతాయి. కానీ స్లోగా పెరిగే ట్రీస్ ఎక్కువ స్ట్రాంగ్గా రూట్ని డెవలప్ చేసుకుంటాయి. మీరు స్లోగా మూవ్ అవుతున్నారంటే వీక్ అని అర్థం కాదు. మీరు ఫౌండేషన్ని బిల్డ్ చేసుకుంటున్నారని అర్థం. చాలామంది ఈ ఫేజ్లో భయపడుతూ ఉంటారు, నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది అని. కానీ ఈ ఫేజ్లో భయపడటం కన్నా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫీలింగ్ లాస్ట్ అంటే మనం లైఫ్ని క్వశ్చన్ చేస్తున్నామని అర్థం. క్వశ్చన్ చేయడం స్టార్ట్ అయితే గ్రోత్ స్టార్ట్ అయినట్టే. సో ఈ మూమెంట్లో నువ్వు లాస్ట్గా ఫీల్ అవుతున్నావంటే ఒక విషయం గుర్తుపెట్టుకో, యు ఆర్ నాట్ బ్రోకెన్, యు ఆర్ బికమింగ్. ద కంపారిజన్ ట్రాప్. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది. అది ఆల్మోస్ట్ అందరి లైఫ్ని సైలెంట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. అదే కంపారిజన్. ఇతరులతో మనల్ని కంపేర్ చేసుకోవడం. ఇది చాలా డేంజర్. మనకు తెలియకుండానే డైలీ లైఫ్లో వేరే వాళ్ళతో మన కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఫోన్ ఓపెన్ చేస్తాం, చిన్న స్మైల్తో స్క్రోల్ చేస్తాం, కానీ లోపల ఒక వెయిట్ యాడ్ అవుతుంది. ఒక అతను ప్రమోషన్, ఇంకో అతను శాలరీ హైక్, ఇంకో అతను బిజినెస్ సక్సెస్. ఇలా పోస్టులు చూసినప్పుడు మనకి ఎక్కడా జలసీ రాదు, కానీ ఒక డౌట్ వస్తుంది, నేను ఎందుకు ఇలా ఉన్నా అని. కంపారిజన్ డేంజర్ ఎందుకంటే మనం ఒక రిజల్ట్ని చూస్తున్నాం, కానీ దాని వెనుక ఉండే కష్టాన్ని మనం చూడం. ఒకటి చాప్టర్ 10ని మన చాప్టర్ 2తో కంపేర్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు అది అచీవ్ చేయడానికి చేసిన సాక్రిఫైసెస్ మనం చూడలేదు. వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలియదు. వాళ్ళు దానికోసం ఎన్ని నిద్రలేని నైట్స్ గడిపారో కూడా మనకి తెలియదు. ఇవన్నీ ఏం తెలియకుండానే మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. మనం ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ పోతుంది, మన పీస్ పోతుంది, మన సెల్ఫ్ బిలీఫ్ కూడా పోతుంది. కంపారిజన్ చాలా సైలెంట్గా మన ప్రజెంట్ని స్పాయిల్ చేస్తుంది. మీరు ఈ మూమెంట్లో చేస్తున్న ఎఫర్ట్ వెంటనే రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా రిజల్ట్ ఇస్తుంది. మీ పాత్ మీ డైరెక్షన్లో ఉంటుంది. ఎవరు మీ ప్లేస్లో ఉండరు, మీ బ్యాక్గ్రౌండ్లో ఉండరు, అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్లో కూడా ఉండరు. కంపారిజన్ నుంచి బయటికి రావడం అంత ఈజీ ఏం కాదు. కానీ ఈ మూమెంట్లో ఎవరైనా ముందు ఉన్నారని మీకు అనిపిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లేట్ కాదు, మీరు డిఫరెంట్గా ట్రావెల్ చేస్తున్నారు, అంతే. వాట్ యాక్చువల్లీ మేక్స్ us ఫీల్ లాస్ట్ ఈవెన్ మోర్.
అంటే మనం ఎందుకు ఇంకా ఎక్కువ లాస్ట్గా ఫీల్ అవుతున్నాం. ఈ ఫీలింగ్కి ఒక సైలెంట్ రీజన్ ఉంది, కానీ చాలామందికి దీని గురించి తెలియదు. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే క్లారిటీ వస్తుందని వెయిట్ చేయడం. ఫస్ట్ క్లారిటీ రావాలి, అప్పుడు స్టార్ట్ చేస్తా. ఫస్ట్ మోటివేషన్ రావాలి, అప్పుడు ట్రై చేస్తా. ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి, నేను అప్పుడు మూవ్ అవుతా అని ఇలా వెయిట్ చేస్తూ మంత్స్ గడిచిపోతాయి. కానీ నిజమేంటంటే క్లారిటీ అంటే మనం స్టార్ట్ చేసినప్పుడే వస్తుంది. స్టార్ట్ చేయకుండా క్లారిటీ రాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో చాలామంది ఎవ్రీ మార్నింగ్ జాగింగ్ చేయాలనుకుంటారు, కానీ మైండ్లో చాలా డౌట్స్ పెట్టుకుంటారు. నేను రెగ్యులర్గా జాగింగ్ చేయగలనా, నాకు జాగింగ్ చేసే స్టామినా ఉందా, అసలు జాగింగ్ చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయా, ఇలా చాలా డౌట్స్తో స్టార్ట్ కూడా చేయరు. కానీ ఒకసారి షూస్ వేసుకొని 5 minutes వాక్ స్టార్ట్ చేస్తే డౌట్స్ అన్నీ సైలెంట్ అయిపోతాయి. మనం ఎందుకు లాస్ట్గా ఫీల్ అవుతున్నామంటే మనం యాక్షన్స్ని మిస్ చేసుకుంటున్నాం కాబట్టి. యాక్షన్ లేకపోతే మూమెంట్ లేదు, మూమెంట్ లేకపోతే క్లారిటీ కూడా రాదు. ఇంకో మిస్టేక్ ఏంటంటే మనం చాలా పెద్ద డెసిషన్స్ కోసం వెయిట్ చేస్తాం. కెరీర్ని ఫుల్గా చేంజ్ చేయాలి అనుకుంటాం, డిసిప్లైన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుంటాం. అలాంటి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనలో ఓవర్ థింక్ పెరిగిపోతుంది. చివరికి ఒక్క స్టెప్ కూడా స్టార్ట్ అవ్వదు. దీనికి రియల్ సొల్యూషన్ చాలా సింపుల్. చిన్న స్టెప్తో స్టార్ట్ చేయడం. కన్ఫ్యూజన్ ఉన్నా పర్లేదు, కానీ జస్ట్ స్టార్ట్. క్లారిటీ అంటే ఫస్ట్ స్టెప్ వేయడం, సెకండ్ స్టెప్ నుంచి క్లారిటీ ఇంకొంచెం వస్తుంది, మూడో స్టెప్లో ఇంకొంచెం. ఇలా జర్నీలో క్లారిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. మనం లాస్ట్గా ఫీల్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే బయట మనం నార్మల్గా బిహేవ్ చేస్తాం, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తాం, కానీ మైండ్లో ఫుల్గా కన్ఫ్యూజన్ పెట్టుకుంటాం. సమ్టైమ్స్ ఒక చిన్న వాక్, లేదా ఫ్రెండ్తో హానెస్ట్ టాక్, లేదా నోట్బుక్లో ఒక లైన్ రాస్తే క్లారిటీ వస్తుంది. కానీ ఈ థాట్స్ అన్నీ మన బ్రెయిన్లో లాక్ చేసి పెట్టుకుంటాం, అందుకే కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. సో మీరు లాస్ట్గా ఫీల్ అవుతున్నారంటే ఇది మీ ప్రాబ్లం కాదు, అక్కడే ఉండిపోవడం ప్రాబ్లం, నెక్స్ట్ స్టెప్ వేయలేకపోవడం ప్రాబ్లం. లైఫ్లో క్లారిటీ లైట్ లాంటిది. డోర్ లాక్ పెట్టి కటన్స్ అన్నీ క్లోజ్ చేస్తే బయట లైట్ ఉన్నా కానీ రూమ్లో కనపడదు. అదేలాగా మనం కూడా ముందు స్టెప్ తీసుకోవాలి, అప్పుడే లైఫ్లో క్లారిటీ వస్తుంది. సైలెంట్ ప్రోగ్రెస్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే హాఫ్ కన్ఫ్యూజన్ తగ్గిపోతుండే. ప్రోగ్రెస్ అనేది ఎక్కువ మందికి కనిపించకపోవచ్చు. మన లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతాం, కానీ రిజల్ట్స్ కనిపించకపోతే మనకి ఫస్ట్ డౌట్ వస్తుంది, నేను కరెక్ట్గా చేస్తున్నానా అని. బట్ నిజమేంటంటే ఆ ప్రోగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, కానీ అది సైలెంట్గా నడుస్తుంది. బయట కనిపించదు, కానీ లోపల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళిన ఫస్ట్ మంత్లో బాడీలో పెద్ద చేంజ్ కనిపించదు. మజిల్స్ గ్రోత్ అంతా ఫస్ట్ ఇన్సైడ్ జరుగుతుంది, కానీ బయట మనకి ఏం తెలియదు. అలాగే లైఫ్లో కూడా మీ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్, మీ స్మాల్ హ్యాబిట్స్ అన్నీ సైలెంట్గా మీ ఇన్సైడ్లో బిల్డ్ అవుతాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక విత్తనం నాటాక ఫస్ట్ కొన్ని రోజులు డైలీ వాటర్ పోయాలి, కానీ సీడ్లో జరిగే గ్రోత్ మనకి కనిపించదు. మట్టిలో సైలెంట్గా రూట్స్ డెవలప్ అవుతాయి. అలాగే మన లైఫ్ కూడా. ఇక్కడ మన రూట్స్ అంటే ఏంటంటే పేషెన్స్, డిసిప్లైన్, క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ ఫస్ట్ సైలెంట్గా మనలో పెరుగుతాయి. మనలో రిజల్ట్స్ కనిపించకపోతే చాలా క్విక్గా డిసిషన్ తీసుకుంటాం, ఇది వర్క్ అవ్వదు అని ఆపేస్తాం. కానీ నిజమేంటంటే ఆ టైంలోనే బిగ్గెస్ట్ గ్రోత్ జరుగుతుంది. మోస్ట్ పీపుల్ ఇక్కడే క్విట్ చేస్తారు, సైలెంట్ స్టేజ్లో. ఓపిక్గా వెయిట్ చేయడం నేర్చుకుంటే లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సైలెంట్ ప్రోగ్రెస్ని మనం ట్రస్ట్ చేయాలి. సో మీరు ఇప్పుడు రిజల్ట్స్ కనిపించకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సైలెంట్ ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్సే. వేరే వాళ్ళు చూడకపోవడం వల్ల ఇది జరగట్లేదని కాదు, మన ప్రోగ్రెస్ సైలెంట్గా జరుగుతుంది. మీరు ట్రై చేస్తున్న ప్రతిరోజు మీ లైఫ్లో ఒక బ్రిక్ లాగా యాడ్ అవుతుంది. మీ బిల్డింగ్ కనిపించడానికి కొంచెం టైం పడుతుంది, అంతే. మీ లైఫ్లో ఇప్పుడు క్లారిటీ లేకపోతే, డైరెక్షన్ కనిపించకపోతే, ప్రోగ్రెస్ స్లోగా అనిపించినప్పుడు చాలా ఈజీగా మనం నెగిటివ్ ఫీల్ అవుతాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫేజ్ పర్మనెంట్ కాదు, ఈ ఫీలింగ్ కూడా టెంపరీ. మీరు లాస్ట్ కాదు, మీరు ఫెయిల్యూర్ కాదు, మీ స్టోరీ ఓవర్ కాలేదు. మీరు ఇప్పుడున్న ఫేజ్ ఒక ట్రాన్సిషన్ ఫేజ్. ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏమీ బయటకు కనిపించకపోయినా లోపల చేంజ్ అవుతుంది. మీ థింకింగ్ మార్చుతుంది, మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేస్తుంది, మీ లైఫ్ స్లోగా డైరెక్షన్ని పిక్ చేస్తుంది. మనం లైఫ్లో ఏదైనా పెద్ద చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది, క్లారిటీ చివరికి వస్తుంది. సో అది న్యాచురల్ ప్రాసెస్. సో మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. మీరు ట్రై చేస్తున్నారంటే మీరు ముందుకు వెళ్తున్నారని అర్థం. ఎవరికి కనిపించకపోయినా పర్లేదు, ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, మీకు తెలుసు అండ్ మీరు పెట్టే ఎఫర్ట్స్ మీకు తెలుసు, మీ ఇన్సైడ్ స్ట్రగుల్ మీకు తెలుసు. ఈ వీడియోలో నేను మాట్లాడిన ప్రతి వర్డ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి కాదు, మిమ్మల్ని కామ్ చేయడానికి. మీ జర్నీ స్లో అయినా పర్లేదు, మీ జర్నీ డిఫరెంట్. మీ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ అది ఒక్కసారి స్టార్ట్ అయితే ఆ స్పీడ్ని మీరు కూడా నమ్మలేరు. సో నెక్స్ట్ టైం మీకు లాస్ట్గా ఫీల్ అయిన ఫీలింగ్ వస్తే ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, మీరు లాస్ట్ కాదు, మీరు బిల్డ్ అవుతున్న ఫేజ్లో ఉన్నారు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఈ టైం నాతో స్పెండ్ చేసినందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బై బాయ్.